చాలామంది ఎన్ఆర్ఐస్ అడుగుతారు, టెక్సస్ సేఫా, ఫ్లోరిడా ఇన్వెస్టింగ్ ఓకేయా? నా ఆన్సర్ సింపుల్. స్టేట్ సేఫ్ కాదు, సిటీ సేఫ్ కాదు, జిప్ కోడ్ సేఫ్ లేదా అన్సేఫ్. గుడ్ డీల్ ఎలా కనిపిస్తుందో డాలస్ టెక్సస్ని ఉదాహరణగా తీసుకుని చెప్తాను. ఒకే సిటీలో మల్టిపుల్ జిప్ కోడ్స్ ఉంటాయి. సిటీ పేరు చూసి ఎక్సైట్ అవ్వద్దు, జిప్ కోడ్ను జూమ్ చేసి చూడాలి. అది మొదటి రూల్. లిస్టింగ్స్ 15 నుండి 30 రోజుల్లో రెంట్ అవుతుంటే డిమాండ్ స్ట్రాంగ్ అని అర్థం. 65 రోజులు దాటితే అది వీక్ డిమాండ్. ప్రైస్ టు రెంట్ రేషియో చూడండి. రెంట్ ప్రైస్లో 0.8% నుండి 1% మధ్య ఉంటే అది ఐడియల్ డీల్, లేదంటే క్యాష్ ఫ్లో కష్టం. ఇది చాలామంది స్కిప్ చేసే డేంజరస్ స్టెప్. క్రైమ్ రేట్ తక్కువ ధర అని హై క్రైమ్ ఏరియాలో కొంటే వేకెన్సీలు ఎక్కువగా ఉంటాయి. స్కూల్ రేటింగ్ 5 కన్నా ఎక్కువ ఉండాలి. చుట్టుపక్కల హాస్పిటల్స్ లేదా ఆఫీస్ పార్క్స్ ఉంటే రెంట్ సర్వైవల్ స్ట్రాంగ్గా ఉంటుంది. నేను ఈ 5 ప్రశ్నలు అడుగుతాను. 5లో 4 ఎస్ అయితేనే ఆ జిప్ కోడ్ అప్రూవ్ చేస్తాను. ఎమోషన్ కాదు, ఫ్రేమ్వర్క్ ముఖ్యం. సక్సెస్ జిప్ కోడ్ సెలెక్ట్ చేయడంలో లేదు, రాంగ్ జిప్ కోడ్స్ను రిజెక్ట్ చేయడంలో ఉంటుంది. ఇదే నా చివరి మాట.